ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో మరో చిచ్చు చెలరేగింది. కొత్త డీసీసీ పున్న కైలాష్ నేతపై మంత్రి కోమటిరెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తనను తన కుటుంబాన్ని కైలాష్ దూషించాడని వెంకటరెడ్డి ఫిర్యాదు చేశారు. పున్న కైలాష్ పై సీఎం రేవంత్ కు ఫిర్యాదు లేఖ రాశారు మంత్రి కోమటిరెడ్డి. పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు లేఖలో తెలిపాడు మంత్రి కోమటిరెడ్డి. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో మరో చిచ్చు చెలరేగింది. కొత్త డీసీసీ పున్న కైలాష్ నేతపై మంత్రి కోమటిరెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తనను తన కుటుంబాన్ని కైలాష్ దూషించాడని వెంకటరెడ్డి ఫిర్యాదు చేశారు. పున్న కైలాష్ పై సీఎం రేవంత్ కు ఫిర్యాదు లేఖ రాశారు మంత్రి కోమటిరెడ్డి. పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు లేఖలో తెలిపాడు మంత్రి కోమటిరెడ్డి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, ఈసీసీ అధ్యక్షుల ఎంపిక విషయంలో మాత్రము నల్గొండ జిల్లాలో తీవ్ర దుమారాన్ని ఎక్కిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ముఖ్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్ కు చెక్ పెట్టే రీతిలో రేవంత్ రెడ్డి పౌల్ కవిపాడు అని చెప్పేసి కూడా కోమటిరెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్న నేపథ్యం ఉంది. ముఖ్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్ కు చెక్ పెట్టాలంటే ఇక్కడ రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇద్దరికి చెక్ పెట్టే విధంగా దీనికి సంబంధించి ఎంపీగా ఉన్నటువంటి నల్గొండ ఎంపీగా ఉన్నటువంటి రఘువీర్ రెడ్డి రేవంత్ రెడ్డి దీనికోసం వినియోగించుకున్నారని తెలుస్తుంది. దీనికి సంబంధించి రఘువీర్ రెడ్డి ఒక జిల్లాకు సంబంధించి 6 ఎమ్మెల్యేలు ఉండగా ఆ 6 ఎమ్మెల్యేలో 4 ఎమ్మెల్యేలను కూడా తరవేపు తీసుకొని కోమటిరెడ్డి బ్రదర్స్ కు చెప్పారని కూడా మనకు తెలియవస్తుంది. ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి బీసీ నేత అయినటువంటి పున్నా కైలాష్ నేతను తీసుకురావడంలో ఉద్దేశం కూడా అదేనని చెప్పి కూడా మనకు తెలుస్తుంది. పున్నా కైలాష్ నేతకు రఘువీర్ రెడ్డి పూర్తి స్థాయిలో సపోర్ట్ అందించడము అంటే ఈ మొత్తం కూడా రేవంత్ రెడ్డి కనసాలలో కొనసాగుతుందని చెప్పేసి కోమటిరెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఉంది. రేవంత్ రెడ్డికి సంబంధించి వ్యక్తులకే పూర్తి స్థాయిలో అదలు వ్యక్తిస్తారు. కార్పొరేషన్ పదవులు అయిపోయింది, ఇంకా పార్టీకి సంబంధించిన ఇతర ముఖ్య విషయాలు అయితే మొత్తం కూడా రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులకి ఎచ్చుకుని పోతున్నారని చెప్పి కూడా కోమటిరెడ్డి వర్గీయులు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకనొక సమయంలో ఈ విషయంలో కోమటిరెడ్డి తప్పనిసరిగా ఉత్తర్వు తీసుకోవాలి. అవసరమైతే ఇప్పుడు ప్రజెంట్ గా రాలేదు కాబట్టి తనకు ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మోహన్ రెడ్డి చెప్పిన పరిస్థితి ఉంది. ఈ సమయంలోనే అంటే అక్కడ మునుగోడు నియోజకవర్గానికి సంబంధించేసి రాజగోపాల్ రెడ్డికి ఏమాత్రం చెప్పకుండా మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన పున్నా కైలాష్ నేతను నియమించడం, అదేవిధంగా కోమటిరెడ్డి వీరభద్రుడిగా కోమటిరెడ్డి ప్రధాన సెక్రటరీగా ఉన్నటువంటి గుమ్మల మోహన్ రెడ్డికి చెక్ పెట్టడంలో రఘువీర్ రెడ్డి దీంట్లో విజయసాయి చెప్పి ముఖ్యంగా రఘువీర్ రెడ్డి చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశిస్తారని ఈ విధంగా చేసినట్టుగా కూడా జిల్లాలో మాత్రం చర్చ కొనసాగుతున్న నేపథ్యం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.